మాట్లాడితే బై అంటే ఏంటండి పర్చేస్, సేల్ అంటే ఏంటండి మ్యానుఫ్యాక్చర్, సేల్ అంటే ఏంటి సేల్. అంటే ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నోట్ చేసుకుంటాయి. సో ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం తీసుకున్నాం. ఓకే, సో బై అంటే ఏంటి పర్చేస్, లేదంటే మ్యానుఫ్యాక్చర్, సేల్ అంటే సేల్. ఓకే, సో ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే మూడు ఉన్నాయా అంటే మెటీరియల్ ఒకటే, ఇంటెన్షన్ ఇది మెటీరియల్ ఒకటే. అంటే మెటీరియల్ అనేది రా మెటీరియల్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, లేదా ఫినిష్ కావచ్చు, లేకపోతే ట్రేడింగ్ గూడ్స్ కావచ్చు. ఓకే, సో కాబట్టి మెటీరియల్ అనేది మారుతుంది, కానీ ఫినిష్ ప్రోడక్ట్ ఎవరు అమ్ముతుందో అల్టిమేట్గా కస్టమర్గా అవ్వచ్చు. అంటే కస్టమర్ అమ్మేటప్పుడు మ్యాక్సిమం ఫినిష్ ప్రోడక్ట్స్ ఏమైనా మ్యాక్సిమం ఏమైనా ప్రోడక్ట్ మీరు పెట్టవచ్చు. కొనుక్కునేటప్పుడు రావచ్చు, దాని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు అంటే ఏమేమి డిమాండ్ ఉన్నాయండి. సో అంటే మెటీరియల్ అనేది మెటీరియల్ మనం చూసుకుంటే, ఓకే మెటీరియల్ మనం చూసుకుంటే ఏమేమి మెటీరియల్ అంటే మెటీరియల్తో ఇంకేం ఏంటి మెటీరియల్తో మెటీరియల్కి పేమెంట్ చేసేదా లేదా. సో ఏమో ఎవరికైతే కొన్నావో వాడికి పేమెంట్ చేస్తున్నావా లేదా. పేమెంట్ అంటే ఏంటి డబ్బులు, డబ్బులు అంటే ఏంటి డబ్బై. అదే మెటీరియల్ని సేల్ చేస్తున్నా లేదా తీసుకున్నారంటే ఎస్టీ. అదే మెటీరియల్ని పర్చేస్ చేస్తున్నా లేదా చెప్పాలి ఎంఎం. పర్చేస్ అంటే ఏంటి ఎంఎం, సేల్ అంటే ఎస్టీ, పేమెంట్ అంటే ఎఫ్ఐ. ఓకే, అదే మెటీరియల్ని పర్చేస్ చేస్తున్నాం, అదే మెటీరియల్ని సేల్ చేస్తున్నాం, అదే మెటీరియల్ని మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన ఇక్కడ ఎంఎం, ఎఫ్ఐ, సిపి కూడా ఇవ్వాలి. మన వేరోస్, సెక్షన్ వేరోస్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, ఎఫ్ఈ ఇన్వాల్వ్ ఉంటుంది ఓవరాల్ ఉంటారు ప్లాంట్ దగ్గర. సో అంటే సింపుల్గా మాట్లాడితే ఇది నాకు ఎందుకు చెప్పండి. సో సింపుల్గా మాట్లాడితే ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ మోడల్ ఎస్డి ఇంటిగ్రేషన్ అయితే ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్, అలాగే ఎంఎం టు ఎస్డి ఇంటిగ్రేషన్ కూడా అయింది. అదేనా, అలాగే ఎఫ్ఐ టు ఎంఎం అయినా ఎంఎం టు ఎఫ్ఐ అయినా రెండో ఒకటే. ఓకే, సో సింపుల్గా మాట్లాడితే మనకి ఎఫ్ఐ మోడల్ అనేది ఎంఎం మోడల్కి ఇంటిగ్రేషన్ అయింది అంటే ఇది ఇంకో. సో అలాగే ఎఫ్ఐ మోడల్